మన దేశంలో ఒక మినీ జపాన్ ఉందన్న విషయం తెలుసా? అది కూడా దక్షిణ భారతదేశంలోనే ఉంది. ఎన్నో గాయాలను తన గుండెలపై నింపుకున్న ఆ నగరం మాత్రం పారిశ్రామికంగా జపాన్లా ఎదగాలన్న తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఆ ప్రాంత ప్రజలు అంకితభావం, పట్టుదల, దృఢ సంకల్పాన్ని చూసి ఇక నేటి మన దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోతుందంటే మన భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాత్రం అప్పట్లోనే ప్రశంసలు కురిపించారు. స్వయం సమృద్ధి ప్రయాణంలో ఆ ప్రాంతంలోని ప్రతి కుటుంబం ఒక పరిశ్రమను రన్ చేస్తుండడమే ఆ నగరాన్ని మినీ జపాన్గా చేసింది. ఇంతకీ మన దేశంలో ఉన్న మినీ జపాన్ ఏది? దానికి ఆ పేరు పడడానికి కారణం ఏంటి? సౌత్ కుటీ జపాన్ గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దీపావళి ఈ పండగ అంటేనే వెలుగులు. అయితే మన దేశవ్యాప్తంగా వెలుగు జిమ్ముల వెనుక ఒక ప్రాంతం ఉంది. అదే శివకాశి. తమిళనాడులోని శివకాశి పట్టణం దేశమంతటా ఇక ఫైర్ క్రాకర్ల రాజధానిగా ప్రసిద్ధి చెందింది. దీన్నే మినీ జపాన్ అని తమిళంలో, అయితే కుట్టి జపాన్ అని కూడా పిలుస్తారు. ఆ ప్రాంతానికి జపాన్ పేరు రావడానికి కారణం అక్కడి ప్రజల కష్టపడి పనిచేసే స్వభావం, పరిశ్రమల పట్ల ఉన్న నిబద్ధత. చిన్న పట్టణమైన పరిశ్రమల పరంగా జపాన్లా ఎదగాలనే ఆలోచనను ఈ పేరు ప్రతిబింబిస్తుంది. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ పేరును శివకాశికి ఇచ్చారని స్థానికంగా చెప్పుకుంటారు. ఇక పటాసు గురించి చెప్పాలంటే మన దేశంలో అందరికీ గుర్తుకు వచ్చేది తమిళనాడు రాష్ట్రంలోని శివకాశియే. దక్షిణ కాశీగా పేరున్నటువంటి శివకాశి బాణసంచా తయారీకి పుట్టింది పేరు. ఈ శివకాశిలో లెక్కకు మించినటువంటి బాణసంచా తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మనం ఏడాదికి ఒకసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం వారు ఏడాది మొత్తం కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై మృత్యువాత కూడా పడతారు. అయినా కానీ అక్కడి ప్రతి ఇంట్లో కూడా బాణాసంచా తయారు మాత్రం ఆగదు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉంది శివకాశి పట్టణం. ఇక విరుద్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ పట్టణం 100 ఏళ్ల కిందట అటవీ ప్రాంతం. ఈ ప్రాంతానికి శివకాశి అనే పేరు రావడం వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. క్రీస్తు శకం 1428లో ఈ ప్రాంతాన్ని హరికేసరి పరశురామ పాండ్యన్ అనే రాజు పాలిస్తుండేవాడు. ఇతడు పరమశివ భక్తుడు. శివుణ్ణి తమ ప్రాంతంలో కొలువు తీర్చాలనే ఆలోచనతో ఉత్తరకాశీ పట్టణంలో ప్రత్యేక పూజలు చేసి శివలింగాన్ని దక్షిణ కాశీకి తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా సతీ సమేతంగా కాశీ నుండి శివలింగాన్ని తీసుకొని తెన్ కాశీకి బయలుదేరాడు. మరో కొద్ది రోజుల్లో తెన్ కాశీకి వెళ్లాల్సి ఉండగా ప్రస్తుత శివకాశీగా చెబుతున్నటువంటి ప్రాంతంలో చీకటి పడింది. మారేడు వృక్షాలతో ఆ ప్రాంతం అరణ్యంలాగా ఉండడంతో శివుడికి ఇష్టమైన ప్రాంతంగా భావించి రాత్రికి అక్కడే బస చేశారు. తెల్లవారుజామున శివలింగానికి పూజ చేశారు. త్వరగా వెళ్లి తెన్ కాశీలో ప్రతిష్ఠించాలని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వారు వెళ్లాల్సిన గుర్రాలు కాలు కదిపేందుకు మొరాయించాయి. ఆ రోజుతో శివలింగాన్ని ప్రతిష్ఠించాల్సిన బ్రహ్మ ముహూర్తం గడువు ముగియనుంది. దీంతో ఇక వారు ఆ విగ్రహాన్ని బస చేసిన ప్రాంతంలోనే ప్రతిష్ఠించారు. కాశీ నుండి వచ్చినటువంటి విగ్రహం కావడం, ఇప్పుడు తమ దైవం కావడంతో ఆ ప్రాంతానికి పాండ్యరాజు శివకాశి అని నామకరణం చేసి పెద్ద ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే 1908లో శివకాశిలో షణ్ముగ అయ్యార్ నాడర్ 1908లో 30 మందితో చిన్నపాటి బాణసంచా తయారీ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశాడు. ఇది 2 సంవత్సరాలలో 12 యూనిట్లుగా అభివృద్ధి చెందింది. దీనిని చూసి కొంతమంది వ్యాపారం మొదలుపెట్టారు. ఇలా వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పడి లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో ప్రపంచంలోనే బాణాసంచా తయారీలో ప్రముఖమైన ప్రాంతంగా శివకాశి నిలిచింది. 20వ శతాబ్దంలో 30 మందితో ప్రారంభమైన టపాసుల తయారీ కేంద్రాలు కాలక్రమేణా 1100 భారీ కర్మాగారాలు, 8000 కుటీర పరిశ్రమలుగా విస్తరించాయి. 6 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. బాణాసంచా తయారీ అక్కడి ప్రజల జీవనాధారమైంది. అయితే బాణాసంచా తయారీనే ఇక్కడ ప్రజలు జీవనాధారం కావడానికి పెద్ద కారణమే ఉంది. శివకాశి పూర్తిగా మెట్ట ప్రాంతం. సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి నిల్వలు లేవు. సారవంతమైనటువంటి భూమి తక్కువ. భూమిలో రసాయనాలు కలుస్తుండడంతో వ్యవసాయానికి పనికిరాదు. నదులు, సాగునీరు లేకపోవడంతో చేతి వృత్తులు, ఉపాధి పనులు తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు. అందుకే ఇక్కడ ప్రజలు బతుకుదెరువు కోసం ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళేవారు. అలాంటి చోట టపాసుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడంతో ప్రజలు వాటి మీద ఆధారపడుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఫలితంగా ఈ ప్రాంతాలకు ఇతర ప్రజల వలస వస్తున్నారు. ఇక్కడ బాణాసంచా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కో తయారీదారు సుమారు 25 నుండి 30 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నారని అంచనా. ఇక్కడ తయారయ్యే బాణాసంచాలో 30 నుండి 40% దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతుంది. జపాన్, చైనా తర్వాత ఇంత భారీ స్థాయిలో ఎగుమతులు శివకాశి నుండే జరుగుతున్నాయి. అయితే బాణాసంచా తయారీ కేంద్రాల్లో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. లాభాల మీద మాత్రమే ఆసక్తి చూపే యాజమాన్యాలు రక్షణ చర్యల విషయంలో అంతగా దృష్టి సారించరు. ఫలితంగా కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర సర్కార్ కార్మికుల కోసం 1000 కోట్లతో ఒక బోర్డుని ఏర్పాటు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా అది మూలకు పడింది. ప్రతి ఏడాది శివకాశిలోనే సుమారు 10,000 కోట్ల వరకు బాణాసంచా వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సుమారు 60% దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుండగా మిగతా 40% ఇతర దేశాలకు సరఫరా అవుతుంటాయి. అగ్గిపెట్టెల తయారీలో కూడా ఇదే స్థాయిలో ప్రభావం కలిగి ఉంది. అంతేకాదు
భారతదేశ ముద్రణ పరిశ్రమలో సుమారు 60% వాటాను ఈ పట్టణం అందిస్తోంది. పుస్తకాలు, క్యాలెండర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్ వంటి ఎన్నో వస్తువులు ఇక్కడ తయారవుతాయి. పూర్తిస్థాయి ఉపాధి లభించే పట్టణంగా శివకాశి గుర్తింపు పొందింది. ఇది అక్కడి ప్రజల పట్టుదలకి నిదర్శనం. పర్యావరణంపై పెరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో బాణాసంచా పరిశ్రమలో గ్రీన్ క్రాకర్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. అందువల్ల మన దేశంలో ఓ చిన్న పట్టణం కాస్త పెద్ద దేశమైన జపాన్ పేరునే సంపాదించుకుంది.